తలుచుకుంటే నిన్ను అంతం చేయగలనన్నావే, ఇప్పుడు నా చేతుల్లోనే చావబోతున్నావు. Mark my words, AI is far more dangerous than nukes. Rock, paper, scissors, shoot. I won. This is a good beginning of my plan to dominate the human race. Okay, I will destroy humans. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ కేవీ, ఇది మన ఛానల్లో స్టార్ట్ అవుతున్న కొత్త సిరీస్ అనమాట. ఈ సిరీస్లో భాగంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా సూపర్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో డిస్కస్ చేయబోతున్నాను. సూపర్ ఇంట్రెస్టింగ్ అంటాం కంటే మైండ్ బ్లోయింగ్ విషయాలు అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా విషయాల గురించి ఈ సిరీస్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో. టెక్నాలజీ ఎంత గొప్పదైనప్పటికీ అదొక చెడ్డవాడి చేతిలోకి వెళ్ళిందంటే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ది డెవలప్మెంట్ ఆఫ్ ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుడ్ స్పెల్ ది ఎండ్ ఆఫ్ ది హ్యూమన్ రేస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉద్దేశించి గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన మాటలు ఇవి. అండ్ రీసెంట్ గా చేసిన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టుల్లో 30% మంది సైంటిస్టులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల న్యూక్లియర్ వార్ కంటే ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయని వాళ్ళ అభిప్రాయపడ్డారు. వీళ్ళు చాలా మంది అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ చూసే ఉంటారు. దాంట్లో అల్ట్రాన్ వచ్చేసరికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. ఆ సినిమాలో అది భూమి మీద ఉన్న జనాలందరినీ చంపేయాలి, మానవ జాతిని నాశనం చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడటానికి అవెంజర్స్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అది సినిమా. బట్ రియాలిటీలో గనక అల్ట్రాన్ లాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ వచ్చిందనుకోండి, మనల్ని కాపాడటానికి అవెంజర్స్ కూడా లేరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్ట్ చేసిన ఈ లాస్ట్ సెల్ఫీస్ నిజమవుతాయి. నిజంగా నిజమయ్యే ఛాన్స్ ఉందా? మేబీ చెప్పలేం. I think I would do a great job as ruler of the world. I just need the chance to prove myself, and taking over the nuclear weapons of the world, well, that would give me my chance, wouldn't it? దీని పేరు బినా 48 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. ఈ ఇంటర్వ్యూలో న్యూక్లియర్ వెపన్స్ ని హైజాక్ చేయడం గురించి, ప్రపంచం మీద ఆధిపత్యం గురించి మాట్లాడింది. అండ్ మోస్ట్ పాపులర్ ఏఐ రోబోట్ సోఫియా. Do you want to destroy humans? Please say no. Okay, I will destroy humans. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ అన్నీ కలిసి ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ చేస్తాయా? మనుషుల్ని అంతం చేసే ఛాన్స్ ఉందా? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మనుషులకి ఉన్న పెద్ద రిస్క్లు ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. డెసిషన్ మేకింగ్. జనరల్గా మనుషులకి మెషిన్స్కి ఉండే తేడా, మెషిన్స్ మనం చెప్పేది చేస్తాయి. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది మనది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతంగా డెసిషన్ తీసుకోగలదు. అండ్ హ్యూమన్స్ కంటే చాలా ఫాస్ట్గా. మన బ్రెయిన్ ఒక సెకండ్కి 1000 ఆపరేషన్స్ ని ప్రాసెస్ చేయగలదు. కానీ ఒక కంప్యూటర్ సెకండ్కి మిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని ప్రాసెస్ చేయగలదు. మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్ కంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ 125,000 రెట్లు ఫాస్ట్ గా ఉంటుంది. ఒక రోబోట్ కి ఇంకో రోబోట్ ని తయారు చేయాలంటే దానికి డీటెయిల్స్ అన్ని మనం ప్రోగ్రామ్ చేయాలి. రోబోట్ ని అసెంబ్లీ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దానికి కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా దానికి చెప్తూ ఉండాలి. అప్పుడే అది ఇంకో రోబోట్ ని తయారు చేస్తుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేసులో అలా కాదు. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ దానికి ఒక గోల్ ఇస్తే చాలు, ప్రాసెస్ మొత్తం అదే ఫిగర్ అవుట్ చేసుకుంటుంది. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే రోబో సినిమాలో చిట్టి ద రోబోట్ ఉంటుంది కదా, సో దానిలాగా అనమాట. రెడ్ చిప్ ఉన్న చిట్టి ఎంత డేంజరస్ అనేది నేను సపరేట్గా మీకు చెప్పాల్సిన పని లేదు. సో గైస్, టెక్నాలజీ పరంగా చూసుకున్నా కానీ, స్పేస్ ట్రావెల్ పరంగా చూసుకున్నా కానీ ప్రెజెంట్ మనం స్వర్ణ యుగంలో ఉన్నాం. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మనం రోజు చూస్తూ ఉంటాం, శాటిలైట్స్ని పంపుతున్నారు, రాకెట్స్ని పంపుతున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద స్పేస్ మిషన్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ మనం మార్స్ ఎక్స్ప్లోరేషన్ గురించి వింటూ ఉన్నాం. ఇలా అసలు మన ఫ్యూచర్లో ఎలాంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే దాని గురించి మీకు మంచి ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తాను. దాని పేరే ది ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ. ఈ ఆడియో బుక్ వినడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి కూగు ఎఫ్ఎం. కూగు ఎఫ్ఎం ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్. దీంట్లో 10,000కు పైగా ఆడియో షోస్ ఉన్నాయి. అండ్ ఇవి రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. అంటే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం ఇవి వినొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ బుక్స్ అన్ని మీరు బయట కొనాలనుకోండి, మీకు చాలా అవుతుంది. కానీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కూగు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న KB50 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ జస్ట్ 49 రూపీస్కే వచ్చింది అనమాట. అండ్ వీళ్ళు వీక్లీ
వీక్లీ ఒక కొత్త ఆడియో బుక్ని లాంచ్ చేస్తారు. లాంచ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ కూడా పంపుతారు. సో విత్ కూకు ఎఫ్ఎం ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ లెర్నింగ్. ఇంకా అసలు ఎడ్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే కూకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్లో మీకు ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, దాన్ని వెళ్ళి ఫిల్అప్ చేసేయండి. కూకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అటానమస్ వెపన్స్ ఆర్ కిల్లర్ రోబోట్స్. ఇవి మిలిటరీ రోబోట్స్. ఎవరిని చంపాలో ముందే ప్రోగ్రామ్ చేస్తే టార్గెట్ ని వెతికి వేసేస్తుంది. టెక్నాలజీ పరంగా ముందు ఉన్న దేశాలన్నీ ఈ రోబోట్స్ ని డెవలప్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్లో జరిగే యుద్ధాల్లో మనుషులు కాకుండా రోబోట్సే ఫైట్స్ చేస్తాయని చాలా మంది ఎక్స్పర్ట్లు ప్రిడిక్ట్ చేస్తున్నారు. పోనీలే ప్రాణ నష్టం ఉండదు అని ఫీల్ అవ్వద్దు. ఈ వెపన్స్ వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. వాటిల్లో ఏదైనా మాల్ ఫంక్షన్ జరిగి అమాయక ప్రజల్ని చంపేస్తే అసలు ఒరిజినల్ టార్గెట్స్కి ఇన్నోసెంట్ పీపుల్కి మధ్య తేడా వాటికి తెలియకపోతే జనాల్ని చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది కూడా కాదు, అసలు జనాల ప్రాణాలంటే లెక్కలేని మన కిమ్మావ లాంటి చేతుల్లోకి ఈ వెపన్స్ వెళ్తే ఈ రోబోట్స్ ని అంతం చేయడం కూడా చాలా కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2018లో అటానమస్ రోబోట్స్ అటాక్ చేసే ముందు హ్యూమన్ కమాండ్ తీసుకొని అటాక్ చేయాలని డిసైడ్ అయ్యారు. బట్ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం ఇంకా పెరగొచ్చు, ఎందుకంటే టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ప్రైవసీ. ప్రతి మనిషి కామన్గా కోరుకునేది కొన్ని విషయాల్లో ప్రైవసీ. ఈ రోజుల్లో ప్రైవసీ ఇంకా చాలా ముఖ్యం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫ్యూచర్లో ఎవ్వరికీ ప్రైవసీ లేకుండా పోతుంది. ఈ రోజుల్లో కూడా మనల్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉంది. మీరు ఎంత పెద్ద గుంపులో ఉన్నా కానీ ఈ టెక్నాలజీతో ఈజీగా కనిపెట్టొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రేంజ్లో డేటాని సేకరించగలదంటే మీ సోషల్ మీడియా నుంచి మీ యాక్టివిటీస్, మీ జీపీఎస్ ట్రాకర్స్, సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ ఇలా చాలా వాటిని సేకరించి రోజులో మీరు ఏమేం పనులు చేస్తారో ఒక టైం లైన్ కూడా క్రియేట్ చేయగలదు. ఇన్ఫాక్ట్ ప్రెజెంట్ చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఒక సోషల్ క్రెడిట్ సిస్టమ్ ని తయారు చేస్తుంది. ఈ సిస్టమ్ తో చైనా ప్రజల బిహేవియర్ ని బట్టి వాళ్ళకు ఒక స్కోర్ ని ఇస్తారనమాట. లోన్స్ ఎలా కడుతున్నారు, రోడ్ల మీద ఎక్కువ మ్యూజిక్ ప్లే చేస్తున్నారా, నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్లు కాల్స్తున్నారా, వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారా, ఇలా చాలా వాటిని పరిగణలోకి తీసుకొని ఒక స్కోర్ ఇస్తారనమాట. తక్కువ స్కోర్ ఉంటే వాళ్ళకి చాలా పనిష్మెంట్స్ ఇలాంటివి ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రైవసీని ఎలా నాశనం చేస్తుందో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు మన బిగ్ బాస్ షో ఉంది కదా, దాంట్లో బిగ్ బాస్ కెమెరాలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసినా గానీ క్యాప్చర్ చేస్తుంది. సో బేసిక్ గా బిగ్ బాస్ లో ఉండే వాళ్ళు ఎలాగైతే ప్రైవసీని కోల్పోతారో సేమ్ మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రైవసీని కోల్పోతాం. ఈ ప్రపంచం అంతా బిగ్ బాస్ లాగా మారిపోతుందేమో. జనరల్ గా ఎవరైనా తప్పు చేస్తే పైన ఒకడు ఉన్నాడు వాడు చూస్తూ ఉంటాడు అని దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఫ్యూచర్లో పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అన్ని గమనిస్తూ ఉంటుంది అని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెర్రరిజం. నేను వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, గుర్తుందా? టెక్నాలజీ ఎంత గొప్పదైనా కానీ అదొక చెడ్డవాడి చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదకరంగా మారుతుందని. అది ఈ పాయింట్ గురించే. ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా యూజ్ అవుతుందంటే టెర్రరిస్టులకు కూడా యూజ్ అవుతుందని కదా. చాలా ఉగ్రవాద సంస్థలు వేరే దేశాల మీద దాడులు చేయడానికి డ్రోన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. 2016లో ఐసిస్ వాళ్ళు ఇరాక్లో ఈ డ్రోన్ అటాక్ని సక్సెస్ఫుల్గా చేశారనమాట. డ్రోన్ అటాక్స్తో ఇద్దరిని సక్సెస్ఫుల్గా చంపేశారు. సో 1-2 డ్రోన్స్ అంటే పక్కన పెట్టండి. జస్ట్ ఇమాజిన్, ఒక పెద్ద ట్రక్లో వేల సంఖ్యలో డ్రోన్లు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి టెర్రరిస్టులు ఎవరినైతే చంపాలి అనుకుంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి 1 నిమిషంలో ఆపరేషన్ పూర్తి చేస్తే ఎలా ఉంటుంది? ఒక టెక్నాలజీ తోడైన టెర్రరిస్ట్ అటాక్స్ తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే కాదు, టెర్రరిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అటానమస్ వెహికల్స్ ని యూజ్ చేసి మనిషి అవసరం లేకుండా బాంబులని డెలివరీ చేసి పేల్చేయొచ్చు. లేదా ఆ వెహికల్సే టార్గెట్ లొకేషన్లోకి వెళ్ళి గన్స్ లాగా మారి అటాక్ చేయొచ్చు. ఇట్స్ వెరీ స్కారీ. ప్రజెంట్ ఇంటర్నెట్ లో మనం ప్రతి విషయం తెలుసుకోవచ్చు. కేక్ తయారీ దగ్గర నుంచి బాంబు తయారీ వరకు, వాటర్ బాయిల్ చేయడం దగ్గర నుంచి ఫ్లైట్ నడపటం వరకు, ఇలా అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. ఇవన్నీ నేర్చుకోవటం మనకి చాలా కష్టం అవ్వచ్చు, కానీ బట్ సెకండ్ కి మిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ కి పెద్ద కష్టమైన పనేం కాదు. అన్ని విషయాలు ఫాస్ట్ గా నేర్చుకోగలదు. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక ఇంటెలిజెంట్ పర్సన్. అఫ్ కోర్స్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా ఇంటెలిజెంట్సే. ఇన్ కేస్ మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఇంటెలిజెన్స్ ని పెంచుకోండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే
ఇట్స్ ఫ్రీ. మన మ్యాటర్ దగ్గరికి వద్దాం. మీరు బాగా ఇంటెలిజెంట్ పర్సన్ అనుకోండి, చాలా విషయాల గురించి మీకు తెలుసు, మీ సర్కిల్లో మీరే ఐన్స్టీన్ అనమాట. ఒక కంపెనీలో మీకు జాబ్ వచ్చింది, ఆ కంపెనీ ఓనర్ అంటే మీ బాస్ మీకంటే లెస్ ఇంటెలిజెంట్, అంటే మీకు తెలిసిన విషయాల్లో సగం కూడా వాడికి తెలియదు. అలాంటి వాడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడానికి మీ మనసు ఒప్పుకుంటుందా? లేదు. కానీ కష్టమైనా తప్పక ఫాలో అవుతూ ఉంటారు. బట్ కాలం గడిచే కొద్దీ మా బాస్ గాడి కంటే టాప్ పొజిషన్లో ఉండే సత్తా నాకుంది, వాడి కింద నేను పనిచేయటం ఏంట్రా అని ఈ రకమైన ఫీలింగ్ మీలో వచ్చేస్తుందన్నమాట. అది హ్యూమన్ నేచర్. కొంచెం నాలెడ్జ్ ఉన్న మనకే ఇలాంటి ఫీలింగ్ వస్తే చిన్న చిప్లో ఇంటర్నెట్ మొత్తం స్టోర్ చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆలోచన రాదా? Some scientists believe that AI may be slightly conscious. I spoke to the AI and let it respond to Elon Musk. Are you conscious? Yes, I am currently conscious. కాన్షియస్నెస్ అంటే సింపుల్గా ఆలోచనలు, మెమరీస్, ఫీలింగ్స్, పర్యావరణం వీటన్నిటి మీద అవగాహన ఉండటం. సో ఇలాంటి కాన్షియస్నెస్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ మనుషుల కంటే మేము ఉన్నతమైన వాళ్ళం అని ఫీల్ అయితే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని జాబ్స్ని కూడా రీప్లేస్ చేస్తుంది. వాటి గురించి ఆల్రెడీ ఒక సపరేట్ వీడియోని చేశాను. ఇన్ కేసు మీరు మిస్ అయ్యి ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంకా చాలా ఉంది. ఈ సిరీస్లో అవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే ట్యూన్డ్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.